ఓం శ్రీ మాత్రేనమః. ఈ రోజు నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారి రూపంలో అయితే మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. సో ఈ రోజు మనం విజయవాడలో అయితే ఉన్నాము. ప్రస్తుతం మనం అయితే కృష్ణఘాట్ లో అయితే ఉన్నాము. మనకి ఒడ్డునే పెట్టారు మొత్తం షవర్ బాత్. సో లోపలికి అయితే వెళ్ళడానికి అయితే మనకి అవకాశం లేదు. సో చూడండి, మీరు చూసుకోవచ్చు. ఎవరైనా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచుంటే చాలు అమ్మవారి డివోషనల్ వైబ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓంకారాన్ని చూడగానే నమస్కారం చేయాలనిపిస్తుంది. నా ఫ్రెండ్ నా మీద ఉన్న అభిమానంతో వివిఐపి దర్శనం అరేంజ్ చేయడం, నా ఫ్యామిలీతో హాఫ్ అన్ అవర్ లో దర్శనం కంప్లీట్ చేసుకోవడం, నాకంటే నా ఫ్యామిలీ ఎంతో ఆనందంగా ఫీల్ అయింది. ఈ విషయంలో నా ఫ్రెండ్ వంశీకి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్ లో అలాంటి దర్శనం మర్చిపోలేనిది. నిజంగా ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ అయితే ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇంత క్రౌడ్ ని చాలా ప్లాన్ గా హ్యాండిల్ చేస్తున్నారు. విజనరీ ఉన్న మనసుకి ఇదంతా పెద్ద విషయం అయితే కాదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్రౌడ్ జస్ట్ 10% మాత్రమే. దసరా రోజు అయితే ఎంతకు 10 ఇంతలు ఉంటుంది. ఎన్నోసార్లు విజయవాడ వచ్చిన ఈ కేవ్స్ అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం. మీకు తెలిస్తే డీటెయిల్స్ కామెంట్ చేయండి. సో ద వైట్ ఈస్ ఓవర్. ఫైనల్లీ అమ్మవారి ప్రసాదం అయితే తీసుకోవడం జరిగింది. ఒక బాక్స్ 100 రూపాయలు. ఒక బాక్స్ లో 6 లడ్డులు ఉంటాయి. ఫెసిలిటీస్ గురించి చెప్పాలంటే చాలా బాగా అరేంజ్ చేశారు. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఇప్పుడు ట్రావెలింగ్ డీటెయిల్స్. నేను ఎర్లీ మార్నింగ్ 5:30కి ఉదయ ఎక్స్ప్రెస్ డబుల్ డెక్కర్ ఎక్కాను. ఇది ఏసీ సిట్టింగ్ మాత్రమే, స్లీపర్ ఉండదు. కూర్చొని కూడా స్లీప్ అయ్యొచ్చు, అది మీ ఆప్షన్. ఈ జర్నీ నాకైతే జస్ట్ 5 hours పట్టింది. సో నేను రిటర్న్ కూడా ఇదే ట్రైన్ లో వచ్చాను. రిటర్న్ ట్రైన్ 5:30కి ఉంటుంది. ప్లాన్ చేసుకుని బుక్ చేసుకోండి. డీటెయిల్స్ వస్తే సేవ్ చేసుకోండి. జై భవాని.